మీకు వేవేల స్తుతులు నాయన. అసాధ్యాలను సాధ్యపరిచి యెహోవా ఎల్రోయి మీకు వందన సమర్పణ చెల్లిస్తూ నడిపింపు అనుగ్రహించమని ఆదరించి దీవించే దేవుడుగా ఉంటున్న నీ సన్నిధి, నీ ప్రత్యక్షత, నీ కృపా కాపుదల మా మీద ఉండ సాయం చేయండి. మాట్లాడినది నేను కాదు తండ్రి, మీరు మాట్లాడి మీ అందరితో నేను ఉన్నాను అనే ధైర్యాన్ని అనుగ్రహించే దేవుడుగా ఉన్నారు కనుక మా అందరి పక్షాన మీ దృష్టిని, మీ కృపను విస్తరింపచేస్తూ ఆశీర్వదించి అనర్ఘులమైన నీ ప్రేమను మాకు బయలుపరచమని క్రీస్తు యేసుపేట ప్రార్థించి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క సన్నిధి కాంతి మన మీద కుమ్మరించబడును గాక. ఆమేన్. ఓకే అండి. మరి ఈరోజు దేవుని యొక్క నామాన్ని బట్టి, ప్రభు యొక్క నడిపింపుని బట్టి యోహాను సువార్త 9వ అధ్యాయము 5వ వచనం. యోహాను సువార్త 9వ అధ్యాయము 5వ వచనం. నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పెను. దేవుడు తన వాక్యమును దీవించును గాక. ఎవరైనా మైక్ తీసుకోండి. చెప్పిన వచనం మాత్రమే చదవండి. ఇంగ్లీష్లో చదివితే ఏమనుందంటే, యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ ఇన్ ద వరల్డ్ ఐఎమ్ ద లైట్ ఆఫ్ ది వరల్డ్. నేను లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పెను అనేది తెలుగులో అర్థం వస్తే, ఇంగ్లీష్లో నేను ఎన్ని రోజులు భూమి మీద ఉంటానో అన్ని రోజులు నేను వెలుగుమయముడైన జీవితాన్ని జీవించేవాడును అని అంటున్నాడు. నేను వెలుగును అని కన్ఫెస్ చేస్తున్నాడు. కాబట్టి మనం దాదాపు వాక్యానుసారంగా బ్రతకాలి అంటే వాక్యం ఈరోజు మనతో ఏం మాట్లాడుతుంది? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు దినవాక్యము ద్వారా దేవుడు నిన్ను ఎలా బలపరుస్తున్నాడు, ఈరోజు దేవుడు నిన్ను ఎలా నడిపించాలని కోరుకుంటున్నాడు, అది వాక్యము ద్వారానే మాట్లాడతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే హృదయం నిండింది నోరు మాట్లాడుతుంది అని మత్తయి సువార్తలో తెలియపరచబడింది. హృదయం నిండింది నోరు మాట్లాడుతుంది అంటే మనస్సు నిండా ఒక వ్యక్తి మీద కోపం ఉందనుకోండి, ఆ వ్యక్తిని చూడగానే ఏమొస్తుంది? నవ్వొస్తుందా? ఏమొస్తుంది? కోపం వస్తుంది. అలా ప్రేమ ఉంటే ప్రేమ చూపించాలని ఒకసారి హార్ట్ఫుల్గా నవ్వడం సాధ్యం. సో మన జీవితంలో మన హృదయం అనేది మన యొక్క కన్నులు తెలియపరుస్తాయంట, మన ముఖ కవలికలు తెలియపరుస్తాయంట, మన పెదవులు మాట్లాడతాయంట. సో మనం మాట్లాడకపోయినా మన యాక్టివిటీస్ని బట్టి ఎదుటి వ్యక్తి అనలైజ్ చేయగలడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఈరోజు మన ముఖ కవలికలను బట్టి ఒక మనిషి మనల్ని చదవగలిగితే, అవునా, మనం మాట్లాడే మాటలను బట్టి అపవాది మనల్ని చదివేస్తాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. పక్క వాళ్ళకి చెప్దామా అంటే మనం మాట్లాడుకుంటే సైతానికి అర్థం కాము అని. హల్లెలూయా. నువ్వు మాట్లాడకపోతే సాతానికి అర్థము కావు. బికాజ్ హీఈస్ నాట్ దట్ మచ్ ఆఫ్ విజ్డమ్ అన్నమాట. అతనికి అంత గొప్ప జ్ఞానం అయితే లేదు, అంత జ్ఞానవంతుడు కాదు. ఆత్మవశములో వెళ్ళిపోయి దేవుని యొక్క కృపను బట్టి 9 రాళ్ళ కిరీటాన్ని ధరించగలిగినాడేమో, కానీ మన మనసులో ఉన్న దాన్ని బయటికి తీయడం వాడి వశము లేదు. అందువల్లనే పక్కనున్న వాళ్ళు ఏదో ఒక రకంగా వచ్చి ఏమా ఇలా జరిగిందంట, ఏమా అలా జరిగిందంట అని మనతో మాట్లాడుతూ మన బాధని బయటికి తీసుకురావడానికి, మన గోల్ని బయటికి తీసుకురావడానికి ప్రయాసపడతారు. సో అలా తీసుకొస్తే వెంటనే ఏమైపోతాం, ఇంకా ఎవరైనా మనల్ని వచ్చి ఇట్లా కదిలిస్తే చాలు కళ్ళల్లో నీళ్ళు దబ వస్తాయి. నాకు కూడా వస్తాయి. ఇప్పుడు ఆరాధన చేస్తున్నప్పుడు వెంటనే కళ్ళలో నీళ్ళు కుమ్మరించబడితే, ప్రభా ఇప్పుడు నేను వాక్యం చెప్పడానికి కావాల్సిన ఆత్మ నడిపింపే కావాలి, దుఃఖపడడానికి కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రభు దగ్గర ఓపెన్గా ఉంటామో, ప్రభుతో మనం మౌనంగా ఉండి మాట్లాడచ్చు, మౌనంగా ఉండి ప్రార్థన చేయొచ్చు. మరి నిన్నటి దినాన
వచ్చిన పాల్ బ్రదర్ ఏమన్నాడండి, అన్య భాషలలో ప్రార్థన చేయండి అన్నాడు. మరి అన్య భాషలు ఎందుకు ప్రార్థన చేయాలంటే, అన్య భాషలలో ప్రార్థన ఎందుకు చేయాలంటే అపవాదికి అర్థం కాదు. వాడు ఎరగకే మర్మములు దేవుడితో మాట్లాడుతున్నాడని అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో పొందుపరుచున్నాడు. కాబట్టి ఈరోజు మనం ఎరగడం లేదు, అన్య భాషలలో మాట్లాడడం వల్ల ఆత్మీయంగా దేవుని దగ్గరికి వెళ్తాము అని. మన జీవితంలో ఎంతసేపు ఉన్నా ఏడ్చి ప్రార్థన చేయాలి, మోకరించి ప్రార్థన చేయాలి, ఇలా చేస్తే జరుగుతుంది, అలా చేస్తే జరుగుతుంది అనేసి బ్లా 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 అని అంటాం. రాకపోతే గుణగడం కూడా చేస్తాం. అది యాకోబులో ఒక్క నోటి నుండే, అవునా, ఉప్పు నీరు మంచినీరు రాదు అని అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఈరోజు ఒక్క జలధార నుండి 2 రకాల నీరు రావు, చేదైనా రావాలి, మంచినీళ్ళైనా రావాలి కదా. సో అలాగే ఉప్పు నీరైనా రావాలి, మంచినీరైనా రావాలి, లేదా చేదు నీరైనా రావాలి. అంతేగాని అన్ని రకాల నీళ్ళు దాంట్లో నుండే వస్తానంటే అది శ్రేష్టమైన ఊట కాదు. అలాగే మన జీవితంలో కూడా శాపవచనాలు మన నోటి నుండే, బూతులు శరసోక్తులు మన నోటి నుండే వచ్చి మళ్ళీ వాక్యంను మాట్లాడితే పని జరగదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఈరోజు మన జీవితంలో, మన పరిస్థితిలో వాక్యం ఎరిగిన మనకి లోకానుసారులకి చాలా తేడా ఉండాలి. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా దీన్ని చేస్తాను అన్న ఆత్మదేవుని ధరించిన మనం. ఆత్మదేవుని ధరించడం అంటే వాక్యము కుమారుడైతే ఆత్మశక్తి ద్వారా, కుమారుని ద్వారా కనెక్ట్ అయ్యేక మనస్సును తండ్రి యొక్క జ్ఞానం ఎరుగుటకు కావాల్సిన నడిపింపుగా కోరుకుంటా. ప్రైజ్ ది లార్డ్. మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మదేవుడు మన యందు గుప్తమైనాడు. యేసుప్రభు అన్నాడు కదా, నా యందు తండ్రి ఉన్నాడని నువ్వు ఎరుగవా? సో ఆయనలోనే తండ్రిని చూపిస్తున్నాడు. తండ్రిని ఎవరు కనుక్కోలేరు, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు వెళ్ళలేరు అని అన్నాడు. హల్లెలూయా. అంటే ఆయన ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవరు వెళ్ళలేరు అని అంటున్నారు. కాబట్టి ఈరోజు మనము క్రీస్తు ద్వారా తండ్రి వద్దకు వెళ్ళాలి. మత్తయి సువార్త 6:22 చూడండి. నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని అంటున్నాడు. లోకమునకు వెలుగుగా ఉన్న క్రీస్తు జీవించినంతకాలం నేను ఏం ఆలోచిస్తే అదే అయి ఉన్నాను అని అంటున్నాడు. హల్లెలూయా. నేను ఎంతగా జీవించినానో అంతవరకు నేను ఎలా ఆలోచించినానంటే తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చిన ఒక సమాధానకర్తగా భూమి మీద ఉన్నాను. యుద్ధవీరుడిగా భూమి మీద నేను జయం పొందుకోవాలని ఈ లోకానికి వచ్చినాను. కాబట్టి నేను ఎంతసేపు ఆలోచించింది ఏంటంటే తండ్రి చిత్తం నెరవేర్చడమే నాకు భోజనము పానము, తండ్రి చిత్తం నెరవేర్చడే నాకు నిద్ర, తండ్రి చిత్తం నెరవేర్చడే నా యొక్క అసైన్మెంట్ అనుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి తండ్రి చిత్తం నెరవేర్చడానికి, తండ్రి ఉద్దేశం నెరవేర్చడానికి యేసు ప్రభు అంతటి వాడే సంపూర్ణంగా సమర్పించుకున్నాడు. కాబట్టి ఆయనని మధ్యవర్తి అని అంటున్నారు. ఇంకొక మాట మాట్లాడితే పర్యాయ పదం ఏం మాట్లాడచ్చండి, ఆయన ఒక దూత అని చెప్పచ్చు. సమాధానాన్ని పంపించే వాళ్ళని ఏమంటారు? మధ్యవర్తిత్వం కాకుండా ఇంకొకటి, రాజుకి ఆ రాజ్య దేశానికి ఈ రాజ్య దేశానికి మధ్యవర్తిని ఏమంటారండి? రాయబారి. హీఈస్ ద రాయబారి ఫర్ అస్. తండ్రికి మనకి మధ్యలో సంధి చేయాలని వచ్చినాడు. ఏంటి అంటే, మీరు అపవాది చేత మోసపోయినారు నా బిడ్డలారా, మీరు నా వైపు తిరిగితే నేను మీ వైపు తిరుగుతా అంటూ రాయబారిగా నన్ను పంపినాడు. నన్ను విశ్వసిస్తే, ఖచ్చితంగా నన్ను వెంబడిస్తే, తండ్రి చెప్పిన మాటల ప్రకారం నేను మిమ్మల్ని పరలోకానికి చేర్చడానికి వచ్చిన ఒక రాయబారిని అంటే, ఆ రాయబారి మాట వినకుండగా శాస్త్రులు పరిసయ్యులు ఆయనని సిలువ మరణానికి అప్పగించినాడు. అయితే ఈయన మరణించట వలన మనకు విడుదల, కాబట్టి మరణించడానికి కూడా అంగీకరించిన మంచి రాయబారి మన యేసయ్య. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనమందరం దూతలంటే 2 రెక్కలు ఉంటాయని, దూతలంటే
6 రెక్కలు ఉంటాయని అనుకుంటున్నాం. 6 రెక్కలున్న వారిని చెరుబుమ్స్ అంటారు, దూతలను 2 రెక్కలు కలిగిన వారుగా ఉన్నారు. అయితే కొన్ని దూతలకు రెక్కలు ఉండవండి. అయితే దేవదూతలట ఎప్పుడైతే భూమికి తన పాదములు తాకుతారో అప్పుడు వారికి రెక్కలు కనిపించవు. అది అబ్రహాము బదరీ వృక్షం కింద కూర్చున్నప్పుడు అక్కడ 3 వ్యక్తులు వస్తున్నట్టు అక్కడ చూస్తున్నారు. 3 వ్యక్తులుగా చెప్పినాడు, కానీ దూతలాగా రెక్కలేసుకొని ఉన్నట్టు చెప్పలేదు. అంటే భూమి మీదకి వచ్చినప్పుడు మనకు మనుషుల ద్వారా దేవుడు సహాయం చేస్తాడు. అంటే దేవదూతలు రెక్కలు లేకుండా మనకు కనపడిస్తారు, ఒక మనుషుల రూపమును పోలి వాళ్ళ మహిమను తగ్గించుకొని. హల్లెలూయా. అయితే ఎప్పుడైతే ఆత్మ వివేచన జ్ఞానం మనకు ఉంటుందో అప్పుడు దేవదూతలు వీరు అన్న ఒక విచక్షణ మనకు అనుగ్రహించబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వీళ్ళు రాయబారులుగా లేకుంటే నా యొక్క డెస్టినీ హెల్పర్స్గా వచ్చినారనేది మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు వెళ్ళటం మంచిది, నేను వెళ్ళిన తర్వాత మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను అని అన్నాడు. ఎంతమందికి తెలుసండి ఈ వచనము? యేసుక్రీస్తు వెళ్ళటం మంచిది, నేను వెళ్ళిన తర్వాత యోహాను సువార్త 14వ అధ్యాయంలో అంటాడు, రాయబారిగా ఆదరణకర్తను పంపిస్తాను అంటున్నాడు. సో ఆదరణకర్తను మనం ధరిస్తే అంట ఆయన మీకు సత్యమును బోధిస్తాడు. సత్యము మిమ్మును సర్వ సత్యంలోనికి నడిపించడం వల్ల స్వతంత్రులు అవుతారు అని అన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. సో స్వతంత్రత ఎప్పుడు వస్తుందంటే నిజం తెలుసుకున్నప్పుడే వస్తుంది. ఈ నిజం ఏంటి అంటే నువ్వు లోకమునకు వెలుగై ఉన్నావు. కాబట్టి నీ ఆలోచన ఎలా ఉండాలి? చీకటికి సంబంధించిందిగా ఉండొద్దు. ఎన్నో ఏళ్ళయిందక్క ఆయన చనిపోయి మృత్యుంజయుడై తిరిగి లేచున్నాడు అని అంటున్నారు, ఇదే అంటున్నారు, కానీ నా జీవితంలో ఏ కార్యము జరగలేదు, నా పరిస్థితులలో నా స్థితిగతులలో దేవుడు ఏ విధంగా కలుగజేసుకోలేదు. మరి నేను ఎలా నమ్మాలి అనే ఒక క్వశ్చన్ మన జీవితాలలో ఉంటుంది. కానీ దేవుని నువ్వు ఎందుకు వెంబడించాలి? తండ్రి అయిన దేవుని మనసు ఏంటి, తండ్రి అయిన దేవుని యొక్క ఉద్దేశం ఏంటో నువ్వు తెలుసుకోగలిగితే నువ్వు కూడా తప్పుగా ప్రార్థన చేయవు. ఆమేన్. హల్లెలూయా. మరి ఎప్పుడు చూసినా యేసు ప్రభు అంటే ఒక విజ్ఞాపన చేస్తున్న వాటిని అంగీకరించి నేను వచ్చి చేస్తాను, ఆమేన్ ఆమేన్ అంటూ నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు అని మాత్రమే ఆలోచిస్తున్నందువలన కొంతమంది వాళ్ళ జీవితాలకు సంబంధించిన వాళ్ళ ఉద్దేశాలకు సంబంధించిన కోరికలు అడుగుతున్నందువలన ఆ కార్యక్రమాలు జరగడం లేదు. అయితే వాక్యాన్ని బేస్ చేసుకొని వాక్యానుసారంగా తండ్రి యొక్క మనసు నెరిగి యేసు నామంలో ప్రార్థిస్తే అవును ఆమేన్ అంటూ నెరవేర్చబడతాయి. హల్లెలూయా. మరి తండ్రి చిత్తం ఏంటండి? ఆయన రాజ్యము విస్తరించబడాలి. గ్లోరీ టు గాడ్. ఆయన రాజ్యం విస్తరించబడాలంటే నీ ఆలోచన వైఖరి మార్చబడాలి. ప్రైజ్ ది లార్డ్. యాక్చువల్గా నేను ఈరోజు ఒక మనీ ప్లాంటో లేకపోతే ఏదో ఒకటి తీసుకొని వద్దాము అని అనుకున్నాను. నీళ్ళలో పెరిగే చెట్టు మీరైనా తెచ్చినా నో ప్రాబ్లం. ఒక చెట్టు నీళ్ళలో పెట్టి తీసుకురండి, ఒక కొమ్మ నీళ్ళు లేకుండా తీసుకొని రండి. సో ఆ కొమ్మని అక్కడ పక్క పెట్టండి, ఆ నీళ్ళు ఉన్నదా అని బాటిల్లో ఆ కొమ్మని పక్కకు పెట్టేసేయండి. 2-3 రోజుల తర్వాత ఆ కొమ్మ నీళ్ళలో ఉన్నది ఎలా ఉంది, నేల మీద పడ్డది ఎలా ఉంది, అంటే నీళ్ళు లేకుండా బండ మీద పడ్డ ఆ కొమ్మ ఎలా ఉంది మీరు గమనించండి. అంటే ఆ నీటి యొక్క ఆక్సిజన్ని బట్టి ఆ మొక్క సర్వైవ్ అవుతుంది. సో ఆ సర్వైవ్ అవుతున్న ఆ మొక్క జీవం కలిగే ఉంటుంది. ఎంతవరకు? ఆ నీళ్ళని అది ఆస్వాదించే వరకు. ఆ నీళ్ళు కూడా మార్చకుండా అలాగే పెట్టినా అనుకో ఆ మొక్కకు కూడా కావాల్సిన విటమిన్స్ అందవు. అంటే ఏం చేయాలా? నీళ్ళు మారుస్తూ ఉండాలా. నీళ్ళు మారుస్తూ ఉండాలి. సో దేవుని యొక్క నడిపింపుని బట్టి నీటిని మార్చడం వలన నీటిని మారుస్తూ ఉండడం వలన ఆ నీటి యొక్క ఖనిజ లవణాలు ఆ మొక్కకు అందడం జరుగుతాయి. సో అలా జరగాలి అంటే వెంటనే మనం ఏం చేయాలండి?
ఏం చేయాలా? వాటర్ యాడ్ చేస్తున్నా రావాలి, లేకపోతే ఆ వాటర్ కంప్లీట్గా తీసేసి మళ్ళీ కొత్త నీరైనా పోయాలి. అంటే ఈరోజు మన జీవితంలో జ్ఞానము లేక నా ప్రజలు నశించిపోతున్నారు. సో ప్రతిరోజు ప్రభు దగ్గరికి వెళ్ళేవాడు ఆయన ఉన్నాడని, ఆయన ఫలమును దయచేస్తాడని, ఆయన చిత్తం నెరవేర్చబడడానికి ఆయన ఆతృత పడుతున్నాడని మనం తెలుసుకోవాలి. సీజన్ వచ్చే వరకు అంటే నిన్ను ఆశీర్వదించాల్సిన సమయం వచ్చే వరకు ప్రభువు వెంటబడతాడంట. నాకు మాట తప్పిపోద్దు, వ్యసనపడద్దు, అది కిడికి కారణం, దుఃఖపడదు, నిన్ను జీవితంలో జయం లేకుండా నశింపజేస్తుంది అని రకరకాలుగా ప్రభు సేవకుల ద్వారా, ఆత్మ ద్వారా, పరిస్థితుల ద్వారా, యాజకుల ద్వారా, మరి స్నేహితుల ద్వారా, ప్రతి ఒక్కరి ద్వారా ఆయన మనల్ని బలపరుస్తుంటాడంట. అయితే ఈరోజు 12 గంటలకి మీ కార్యం నెరవేర్చబడాలి అని దేవుని చిత్తంలో ఉందనుకో. అంటే 10 ఏళ్ళుగా మీరు ఎదురు చూస్తున్నారు. 10 ఏళ్లలో ఈరోజు డేట్ ఎంత అండి? 20 కదా. 20వ తారీఖు 2వ నెల 26వ తారీఖు నీకు కార్యం చేయాలని ఒక సమయం వచ్చింది, పరలోక సమయం వచ్చింది. ఆ టైంలో దేవుడు వచ్చి నిన్ను మౌనంగా చూస్తాడట. అక్కడ రోజు బలవంతం పెట్టిన ఆయన ఈరోజు ఎందుకు బలవంతం పెట్టడం లేదంటే, సమయం ఇన్ని రోజులు నిన్ను పరీక్షించడానికి ప్రయత్నించిన సాతాను చేత కాపాడుకున్న ఆయన ఇప్పుడు ఆ సమయం వచ్చినప్పుడు నీ అంతటా నువ్వు ప్రభు దగ్గరికి వెళ్ళగలవా లేదా అని ఆయన సైలెంట్గా ఉండి చూస్తాడట. అప్పుడు ఆటోమేటిక్గా నీ సమయాన్ని బట్టి నువ్వు ప్రభు దగ్గరికి వెళ్తే అద్భుతాన్ని నువ్వు చూడగలుగుతావు. ఫర్ ఎగ్జాంపుల్, రక్తస్రావం కలిగిన స్త్రీ ఒక అద్భుతాన్ని ఎక్స్పెక్ట్ చేసింది. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అద్భుతాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో అందరూ అద్భుతాన్ని ఎక్స్పెక్ట్ చేసి అందరూ ఆయన ఎండి మెరాకిల్ కావాలని ప్రయాసపడ్డట్టు చూస్తున్నాం. అయితే ఆ మెరాకిల్ అన్నిట్లో కంటే ముఖ్యమైనది ఏంటి? దేవుడు వచ్చి తాకితే, దేవుడు వచ్చి మాట సెలవిస్తే నాకు అద్భుతం జరుగుతుంది అని అనుకుంటున్న ఆ ప్రజల అవసరమా? లేకపోతే విశ్వాసంతో ప్రభుకి కూడా తెలియకుండా వచ్చి వస్త్రపు చెంగును తాకి ఆయనలో నుండి మహిమను ట్రాన్స్ఫర్ అయ్యేటట్టుగా ఆమె విశ్వాసాన్ని కనపరిచిన ఆమె గొప్పదా అంటే ఎస్, విశ్వాసాన్ని కనపరిచిన ఆ యొక్క రక్తస్రావం గల స్త్రీ విషయంలో దేవుడు ఆశ్చర్యపోయినట్టు చూస్తాం. అంటే దేవుని ఆశ్చర్యపరిచేదిగా నీ యొక్క విశ్వాసం ఉండాలి. మరి విశ్వాసం పెరగాలి అంటే బుద్ధివాక్యము, ఇంకా నెక్స్ట్ జ్ఞానవాక్యము. సో బుద్ధివాక్యాన్ని బట్టి జ్ఞానవాక్యము మనకు అనుగ్రహించబడుతుంది. ఈ బుద్ధివాక్యము ప్లస్ జ్ఞానవాక్యము ఈజ్ ఈక్వల్ టు విశ్వాసం. కాబట్టి వినటం వలన విశ్వాసం వచ్చును, అది క్రీస్తుని గురించిన మాటల వలనే వచ్చినని రోమీలకు రాసిన పత్రిక రాసినాడు. అంటే ఈ గిఫ్ట్స్ నువ్వు అడగకపోయినా పర్వాలే, నువ్వు వాక్యాన్ని బట్టి బ్రతకడానికి తీర్మానం తీసుకుంటే చాలు. ఇక రక్తస్రావం గల స్త్రీ ఆ తీర్మానమే తీసుకెళ్ళి ఆమె వాక్యాన్ని వినిందంట. అంటే అప్పుడు ఇంకా బైబిల్ ఆమెకు అందలేదేమో మనకు తెలియదు, కానీ ఆమె ఎంతోమంది డాక్టర్ల దగ్గర తిరిగి ఏమమ్మా ఇక జీవితం నీది అని అనిపించుకోండొచ్చు. ఎన్ని రకాలుగా చూసినా నీకేం కార్యం జరగడం లేదు అని అనిపించుకోండొచ్చు. భర్త నీతో నాకు కాదు అని వదిలేసిండొచ్చు, అందరూ అవమానిస్తుండొచ్చు. అప్పటి కాలంలో అంటకూడదు, అంట అనేది ఉంది. సో ఆ రక్తస్రావం గల స్త్రీ మైండ్ బ్రేక్ అయిపోయినాక సిచ్యువేషన్స్ అన్నీ అనుభవించి ఉంటున్నారు. కానీ ఆమె విన్నదాన్ని బట్టి జ్ఞానం సంపాదించింది. సో మనం కొన్ని సంవత్సరాలుగా వింటున్నాము, వివేచించలేకపోతున్నాం ఎప్పుడు నా జీవితం ఆశీర్వదించబడుతుంది అని. అయితే ఆశీర్వదించబడాలంటే నువ్వు దేవుని దగ్గరికి పరిగెత్తుకొని రావాలి. ఈ సంవత్సరం అయినావు నీకేం జరిగింది, రేపు సంవత్సరం అయినావు ఏం జరిగిందంటే, అవును నిన్న సంవత్సరం జరగలేదు, మొన్న సంవత్సరం జరగలేదు, కానీ ఖచ్చితంగా జరిగే సమయం అనేది సమీపం అవుతుంది అని మనం మాట్లాడాలి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే కొంతమంది ప్రార్థన చేస్తున్నారు కానీ కాన్సన్ట్రేట్ చేయడం లేదు. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటా కదా, నీ ఆలోచన
నీ యొక్క మాట, నీ యొక్క హృదయము ఏకముగా మాట్లాడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో దేవుని నోటి మాటలతో అయ్యా నువ్వు గొప్పడివి, అయ్యా నువ్వు రక్షకుడివి, నువ్వు అద్భుతకరుడివి అని నువ్వు అంటావు. కానీ హృదయంలో ఆ వాక్యం జరిగేలా, ఈ వాక్యం జరిగేలా అని అంటాం. అలాగే మైండ్లో ఈసారి కూడా జరుగుతుందో లేదో అని అనుకుంటాం. మైండ్ ఆలోచిస్తే వెంటనే విజువలైజేషన్లోకి వెళ్ళిపోతాం. అవునండి, మైండ్ ద్వారా ఒక పిక్చర్ని చూడగలుగుతాం. ఒకటి నువ్వు పిక్చర్ని చూడాలంటే మైండ్ ఉపయోగించాలి. నువ్వు హృదయంలో నింపుకున్న దాన్ని నోటితో మాట్లాడాలి. కానీ అలా కాదు, ఈరోజు విన్న వాక్యాన్ని బట్టి జస్ట్ ఊరికే మాట్లాడతాం. అవును ప్రభా కార్యం చేయాలి. మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత మా అత్త అన్నమాట హృదయంలో ఉంది, మా ఆయన అన్నమాట మా హృదయంలో ఉంది, మా ఇంటి పక్కన అన్నమాట హృదయంలో ఉంది. నీకు జరగదే, నువ్వు కుదరవే, నువ్వు కావే, నువ్వు అట్లా ఇట్లా అని పలికిన ఒక మాటలే గుర్తుకొస్తుంటాయి. ఎందుకంటే అవి ఇక్కడ దాచిపెట్టుకున్నావు. కానీ ఇక్కడ ఏం దాచిపెట్టుకోవాలా? వాక్యం. ఆ రక్తస్రావం గల స్త్రీ ఇక్కడ నింపుకుందండి, ఇక్కడ ఆలోచించిందండి, విజువలైజ్ చేసింది. నేను కనుక ప్రభు యొక్క ఒక్క చెంగుని ఇట్లా పట్టుకొని తాకితే చాలు నాకు స్వస్థత అవుతుంది అని విశ్వసించి ప్రభువే దగ్గరకు వచ్చి ప్రభువే నన్ను స్వస్థపరచాలని కోనేటి దగ్గర 38 సంవత్సరాలు వెయిట్ చేసిన వ్యక్తిలాగా ఆమె లేదు. ఎవరో ఒకరు ప్రభుకి చెప్పి మా ఇంటికి వస్తే కార్యం జరుగుతుంది అని లేదు. ఎక్కడికి వచ్చేసింది? డైరెక్ట్గా వచ్చేసింది. వేరే వాళ్ళందరూ నా మీద చేపెట్టాలి, దేవుడు నా మీద చేపెట్టాలి, నన్ను కాపాడాలి అని ఆయన మీద పడుతున్నారంట. కానీ ప్రభు నాలో నుండి ప్రభావం వెళ్ళిపోయిందని ఆగినప్పుడు శిష్యులు అంటారు, అయ్యా ఇక్కడ చాలామంది ఉన్నారు, అవునా, చాలామంది ఉన్నారు, వీళ్ళలో ఎంతమంది కావాలంటే అంతమంది నిన్ను పట్టుకున్నారు, నీ వస్త్రాలు తాగుతున్నారు, నీ పరిస్థితులు జరుగుతున్నాయి, అందరి మీద పడుతుంటే మేము కంట్రోల్ చేస్తున్నాం. కానీ నీలో ప్రభావం అయింది, ఎవరో నన్ను తాకినారంటే ఎవరి గురించి చెప్పాలా అని అంటే ప్రభు అక్కడ ఆగిపోతాడు. ఆత్మచొప్పు సంగతులు చెవిగలవాడు, ఆత్మచొప్పు సంగతులు చెవిగలవాడు వినును. ప్రైజ్ ది లార్డ్. చెవి చూస్తుందంట, వినది కాదు. చెవి అంటే చూస్తుంది, కళ్ళు వింటాయంట ఆత్మలోకం. ప్రైజ్ ది లార్డ్. అంటే నీ ఆలోచన ఏమి ఏదైతే విందో అది చూడాలి, విన్న వెంటనే చూడగలగాలి. కనెక్షన్ శారీరకంగా ఏదైతే వింటున్నావో విన్న వెంటనే చూడగలగాలి. అలాగే చూడగలిగిన దాన్ని వెంటనే వినగలగాలి. ఆత్మలో, హృదయంలో, మాటలో. ప్రైజ్ ది లార్డ్. అందుకే నేను బ్రతికున్నంత వరకు ఏమనాలా? నేను లోకమునకు వెలుగై ఉన్నాను. సో ఈరోజు రక్తస్రావం గల స్త్రీ మనకు వెలుగుగా ఉంది. ఆమె విశ్వాసము లేఖన వచనంలో రాసి పెట్టబడడం జరిగింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరి మత్తయి సువార్త 5:14 చూడండి. మీరు లోకమునకు వెలుగైనారు కనుక మీరు ఎక్కడుండాలంట? గట్టిగా, కొండ మీద ఉన్న పట్టణము మరుగై ఉండనేరదు. మీరు కనుక కళ్ళతో వినడం నేర్చుకుంటే, చెవులతో చూడడం నేర్చుకుంటే మిమ్మల్ని కొండ మీద పట్టణంలాగా మరుగు కాని జనంగా పెడతాడంట. హల్లెలూయా, హల్లెలూయా. నా ఐస్ ఇతరులకు ఓదార్చే విధంగా నా దృష్టి మారిపోనుగాక అన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అవునండి, నీ ఐ సైట్ అనేది లోకానికి వెలుగుగా మార్చబడాలి. నీ దగ్గరకు వచ్చినప్పుడు ఒకరిని రోధిస్తున్న వారిని ఓదార్చగలిగేటట్టుగా వారి జీవిత ప్రణాళికను గురించి దేవుడు వాక్యము ద్వారా వారికి ఏం చెప్తున్నాడనే విచక్షణ వారికి తెలియపరిచినప్పుడు వారు వెలుగుమయం అవుతారు.
లోకానికి నువ్వు ఉప్పుగా ఉన్నావు అంటున్నాడు. అంటే నీ మాట రుచికరముగా ఉండగలగాలి, నీ మాట హెచ్చరించేదిగా ఉండాలి, నీ మాట ప్రొటెక్ట్ చేసేదిగా ఉండాలి. సో ఇవన్నీ నువ్వు ఇతరులకు పనికి వస్తావో లేదో అది పక్కకు పెట్టేస్తే నీకు నువ్వు రుచికరమైన మాటలే మాట్లాడాలి. దీన్నే లోకంలో అంటారు పాజిటివ్ థింకింగ్ అంటారు. కానీ దేవుడు ఆల్రెడీ మనకు చెప్తున్న వాక్యము, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద, వాక్యమే దేవుడే ఉండెను అని అన్నాడు. అవునండి. మరి ఆయనే వాక్యమైనాడు కనుక ఆయన చెప్పిన మాట ప్రకారం జీవించాలి. నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞలను గైకొనును. అంటే వాక్యమును ఒక్కొక్కటిగా ఆజ్ఞగా తీసుకోగలిగితే, ఆ వాక్యానుసారంగా నువ్వు బ్రతకగలిగితే నువ్వు తండ్రిని సంతోషపెట్టిన వాడుగా అవుతావు. ఏమంటే క్రీస్తు ద్వారా ప్రార్థన చేయాలి, అవునా అండి, తండ్రికి, అప్పుడు అది నెరవేర్చబడుతుంది. అంటే క్రీస్తు ద్వారా అంటే వాక్యం ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి, వాక్యానుసారంగా ప్రార్థించాలి. వాక్యము ఎత్తిపట్టి నువ్వు పలుకుతున్నప్పుడు వాక్య నెరవేర్పు అవును ఆమేన్ అంటాడట. నేను ఎప్పుడు చెప్తుండే కదా, రోజు వాక్యం చదువుతున్నప్పుడు వాక్యంలాగా నువ్వు మారిపోతే, అంటే వాక్యంలాగా నువ్వు సమకూర్చుకుంటుంటే, నేను వాక్యం అయిపోతున్నాను రోజు రోజుకి అని 1000 వాగ్దానాలు ఎవరు నేర్చుకుంటారో వాళ్ళు 1000 వాగ్దానాలు రాసిన వారికి ఒక మంచి బైబిల్ గిఫ్ట్ ఇస్తానని చెప్పిన. ఎన్ని రాయాలా? 1000 వాగ్దానాలు రాయాలి. ఏది ఊరికే రాదు కదండి. కాబట్టి 1000 వాగ్దానాలు ఎప్పుడు అంటే గుడ్ ఫ్రైడే ముందు గురువారం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఆ 1000 వాగ్దానాల విషయమై మీరు కొంచెం ప్రయాసపడితే వాక్యం మీరు నేర్చుకునే వాళ్ళతారు. సరే, వాక్యాన్ని నేర్చుకుంటున్నప్పుడు అంట ఇలా చూస్తే ప్రభు పరలోకంలో నుండి చూసినప్పుడు అరే వాళ్ళ జీవితంలో వాక్యం నింపబడుతున్న కొద్దీ మన రూపాలు మారిపోతాయంట. మనం కనపడమంట యేసుక్రీస్తులాగే కనపడిస్తామంట తండ్రికి. హల్లెలూయా. అచ్చం నా కుమారుని పోలికి వచ్చేస్తుంది. వీళ్ళకి చక్కబడుతున్నారు, వారిని వారు నగీషీ పనికి అప్పగించుకుంటున్నారు. హల్లెలూయా. వారిని వారు తండ్రి చిత్తానికి అప్పగించుకుంటున్నారు. కాబట్టి ఎంత అందమైన పోలిక. బుద్ధివాక్యం అంటే ఏంటి? పరిశుద్ధంగా ఎలా జీవించాలి. నేను పరిశుద్ధుడైనాను కనుక మీరును పరిశుద్ధులైండుడి. అవునా? 1 పేతురు 1:14-15, 14 నుండి 16. 1 పేతురు 14, 1, 14, 15. నేను పరిశుద్ధుడైనాను గనుక మీరును పరిశుద్ధుడైనని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీరు మీ కుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మీకు ఏ ఆశలైతే పూర్వపు దినాల్లో ఉన్నాయో వాటిని అనుసరించి మీరు ప్రవర్తించక, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తనందు పరిశుద్ధులైండుడి. హల్లెలూయా. ఏమైతుంది, ఒక గంట నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తే అయిపోతుంది అంటే 24 గంటల్లో 34 గంటలకి గంట ఇచ్చుకున్నా చాలండి పాపానికి. 24 గంటలు వేస్ట్ అయిపోవడానికి. అవునా? సో మరి మనకు నచ్చినట్టుగా జీవించవచ్చా? నో, నెవర్. కాబట్టి సమయము జరగాలి. ఇప్పుడు సీజన్ వచ్చింది కాబట్టి ఈ 2026 అనేది దేవుడి యొక్క సింహాసనం భూమి మీద ఉండి అనేకులను ఉద్ధరించబోతుంది. పరలోకాన్ని అనుభూతి చెందే సంవత్సరం ఇది. మీ డిజైర్స్ ఎన్ని సంవత్సరాల నుండి నువ్వు అడుగుతున్నావో అది నెరవేర్చే సమయం ఇదని నేను మాత్రమే కాదండి, ప్రతి సేవకుడు చెప్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. సో ఎక్కడ చూసినా రీస్టోరింగ్ ఇయర్ ఇది, బ్లెస్డ్ ఇయర్ ఇది. ద్వారాలు మూయించేసుకోవద్దండి. అంటే ఇప్పుడు నేను పండుకుంటా, ఇప్పుడు నేను దుఃఖంతో ఉంటా, ఇప్పుడు నేను చర్చికి పోను అనే పొజిషన్లో ఉండొద్దండి. దయచేసి మీ నిరీక్షణ మిమ్మల్ని అవమానానికి అప్పగించదు, మిమ్మల్ని సిగ్గుపరచనీయదు అని అన్నాడు లేఖన వచనంలో. ప్రైజ్ ది లార్డ్,
సో మీ నిరీక్షణ మిమ్మల్ని సిగ్గుపరచనివ్వదు అని అంటున్నాడు. కాబట్టి నేను ఈ సంవత్సరం సిగ్గుపడడానికి వీల్లేని సందర్భం ప్రభు కలగచేయను గాక. దేవదూతలు నాకు విడుదలగును గాక. మనుష్యులు నాకు సహాయకులు, ఎవరైతే నా డెస్టినీ హెల్పర్స్ అవసరమో వారు నాకు సహాయము చేయుదురు గాక అంటూ నీ నిరీక్షణ కోల్పోకుండా ఆ యొక్క రక్తస్రావం గల స్త్రీ ప్రభుని వెంబడించి ఆయన దొరికేంత వరకు ప్రయాస, వెనుదిరగని ప్రయాసతో వస్త్రపు చెంగును పట్టుకుందండి. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ సంవత్సరము, ఈ దినం ఎవరి ద్వారా నీకు బ్రేక్ త్రూ కలుగుతుందో నేను చెప్పలేను. ఎవరిని మన దగ్గరికి పంపిస్తారో నేను మీకు చెప్పను. ఎవరి ద్వారా మీ జీవితాలలో కార్యం జరుగుతుంది అనేది నువ్వు ఎదురు చూసేదానికంటే నేను ఇక్కడికి వచ్చినాను, నేను చేతులెత్తి దేవుని ఆరాధిస్తున్నప్పుడు బలమైన సన్నిధి నన్ను తాకి దేవుడే నా జీవితంలో అద్భుతం చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నానని నిలబడండి. దేవుడు మిమ్మల్ని తాకుతున్నప్పుడు మీ రక్త మాంసాల పాలిభాగస్తులైన మీ సంతానం పేగుబంధం వేయబడి ఉంటుంది. నీ భర్త సగదేహ భాగాన్ని కలిగిన వాడుగా ఉన్నాడు కాబట్టి వాళ్ళు కూడా రక్షణ పొందుతారు. నువ్వు పొందుకున్న ఆత్మ పరిమాణములో వారు పాలిభాగస్తులు అవుతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ శాపము, ఏ పాపము, ఏ కాడి మాటల కట్లు నిన్ను కట్టివేస్తున్నాయో అవన్నీ ప్రభువు విరగొడతాడు. హల్లెలూయా. మన పితరుల బ్లడ్ లైన్లో ఉన్నామంటే మన దోషాలు మనల్ని గురించి మొరపెడతాయి. అయ్యా మరి వాళ్ళ ఇంట్లో అలా ఉంది, వీళ్ళ ఇంట్లో అలా ఉంది కాబట్టి నాకు ఇంకా సమయం ఉంది, వాళ్ళు మారలేదు అని సాతానుడు దేవుడి దగ్గరికి వెళ్ళి మొర పెడతాడట. సమయం కావాలి నాకు వాళ్ళని శోధించడానికి అని అలా అడుగుతాడా సాతానుడు అంటే? అవును. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో యోబుని గురించి సాతానుడు వెళ్ళి మరి ప్రభు దగ్గర ప్రభు దినంలో నిలబడినప్పుడు, నా యొక్క ప్రియ కుమార్ని నువ్వు చూసినావా, నా దాసుని నువ్వు ఎరుగుదువా అని యోబు గురించి అంటే, ఎరుగుదును, నువ్వు కంచె వేసినందువల్ల అతడు ప్రొటెక్ట్ చేయబడినాడని. అందుకే సాతాను శోధిస్తున్న సమయంలో మనం సఫర్ అవుతున్నాం కాబట్టి సఫర్ అవుతున్న ఇజ్రాయేలీలు మాట్లాడినట్టుగా మాట్లాడద్దు. చేతగాని వ్యక్తిగా దేవుని చూడొద్దు. ఈరోజు నీ పరిస్థితి ఏంటంటే, నేను బ్రతికున్నంత వరకు లోకమునకు వెలుగై యుందును, నేను బ్రతికున్నంత వరకు రుచికరమైన మాటలని మాట్లాడుదును, నేను దేవుడు ఉద్దేశించిన రీతిగా ఆయనకు మహిమను తెచ్చే బిడ్డగా మారిపోతాను. ఆమెన్, ఆమెన్. కొన్ని రోజుల తర్వాత నేను ఆయన పోలిక చొప్పున మారి ఉన్నందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే బంగారు దొరికిన, వజ్రాలు దొరికిన వేరే వాళ్ళవైతే నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న నూతన మనసు నేను కలిగి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అట్ట కాకుండా ఎవరింట్లోకి పోయి దొంగతనం చేసే మనసు మనకుంటే ఇంకా రూపాంతరం పొందనట్టే లెక్క. అపవాది మన గృహాలలోకి ఆలోచనల ద్వారా వచ్చి మన మనశ్శాంతిని దొంగలిస్తున్నాడు, మన పరిశుద్ధతను దొంగలిస్తున్నాడు, మన వంశము ఆశీర్వదించబడకుండా దొంగలిస్తున్నాడు, మన రక్త మాంసాలు కుచించుకుపోయి రోగాల బారిన పడేటట్టుగా అపవాది ప్రయాసపడుతున్నాడు. కానీ ఈరోజు మనం అలా అపవాదికి చోటు ఇవ్వద్దు. అందుకే యేసయ్య అన్నాడు, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును అని అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో అపవాదిని ఎలా ఎదిరించాలి? నోటితో. మరి అపవాదికి నీ అసైన్మెంట్ అర్థం కాకూడదంటే ఎలా ప్రార్థించాలి? మనస్సుతో, ఆలోచనతో, అన్య భాషలతో ప్రార్థించాలి. లేఖన వచనాలు కూడా అపవాదికి అర్థం కాకుండా ప్రార్థన చేయొచ్చు. లేఖన వచనాలను ఎత్తి ప్రార్థిస్తున్నప్పుడు, అయ్యా లేఖన వచనంలో నువ్వు నన్ను వెలుగుగా మార్చినందుకు స్తోత్రం అంటే, నీ జీవితంలో చీకటి ఉన్నా నువ్వేం పలుకుతున్నా, వెలుగుగా మార్చినందుకు స్తోత్రము. నా జీవితంలో ఉద్యోగం లేకున్నా ప్రభా నన్ను ఉద్యోగస్తురాలుగా మార్చినందుకు స్తోత్రములు. హల్లెలూయా. అవునండి, లేని వాటిని ఉన్నట్టుగా పలికేదే విశ్వాసము. దేవుడు ఏదైనా చేయగలడు, ఏమైనా చేయగలడు అనే మాటని పాట రూపంలో పాడుతున్నాము, కానీ నిజంగా దాన్ని నమ్ముతున్నామా? నిజంగా అందులోని భావాన్ని మనం ఆస్వాదిస్తున్నామా? ఒక్కసారి పరీక్షించుకోండి. దాంట్లో సెకండ్ స్టాంజా బాగుంటుంది. నీ ఆజ్ఞలేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. అవును, సాతాను దేవుడి చిత్తం లేకుండా మన జీవితంలోకి రాలేడు.
వాడు ఒక్క త్రోవ నచ్చిన వాడు 7 త్రోవల గుండా పారిపోవడానికి నీ నోరు బాగా తెరము, దాన్ని నేను నింపెదను అన్న ప్రభు యొక్క ఉద్దేశాలను బట్టి మనం గట్టిగా మాట్లాడే శక్తిమంతులు అవ్వాలి. ఆమేన్. ఉద్దేశాలన్నింటిని బట్టి దేవుని ఘనపరిచే బిడ్డలుగా మార్చబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వు ఎంతమందికి వెలుగుగా ఉండాలో అంతమందికి వెలుగుగా ఉండడానికి ఆటంకపరుస్తున్న నీ సమస్యని నువ్వు చదును భూమి అయిపోమని ఆజ్ఞాపించాలి. ఆమేన్. నీ పిలుపు ఏంటో తెలుసా అండి? నీ జీవితంలో ఏం లేదో అదే పిలుపు. ఆమేన్. దేవా, నా జీవితంలో మరి ఉద్యోగం లేదయ్యా, ఎన్ని రోజుల నుండి కష్టపడుతున్నాను నేనంటే వేరే వాళ్ళకి నువ్వు చెప్పాలి, రేపు పొద్దున నేను కూడా ఉద్యోగాలు లేక ఆ చర్చికి ఈ చర్చికి తిరిగినానయ్యా, ఇంకా రాదనుకున్నానయ్యా, కానీ నన్ను అద్భుతంతో నింపినాడు ఒకరోజు దేవుడు. ఇలా సాక్ష్యం చెప్పడానికి ఈరోజు ప్రభు ఎంత గొప్పవాడో తెలియపరచడానికి కావాల్సిన కృప దిగో నేనే సజీవుడనై నీకు చెప్తున్నానయ్యా, ఆ కృపలో నేను అనుభూతి చెందినాను. హల్లెలూయా, హల్లెలూయా. మరి అలాగే సంతానం లేదా? అయితే సంతానహీనురాలుగా ఉంటున్నా నన్ను జకర్యా ఎలిజబెత్ లాగా దర్శించినాడయ్యా, హన్నాను దర్శించినట్టు దర్శించినాడు. హన్నాకు ఒక్కసారి సేవకుడు ఇంకేం కాదులేమ్మా దేవుడు నీకు జ్ఞాపకం చేసుకుంటాడంటే ఆ రోజు నుండి దుఃఖముఖురాలుగా ఉండడం మానేసిందంటాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం ఇంటికి పోయిన తర్వాత ఒకటే చింత, ఎవరో ఒకరు ఏదో అన్నారంటే ఎందుకు అన్నారు బా అన్నారు 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 అన్నారంటే అన్నారు దేవా అన్నారు, అవునా? దేవుని దగ్గర పోయి ఇంకా మనం దేవుడు ఏం చేయలేని వ్యక్తి లాగంట. కానీ ఆమోస్ ప్రవక్త ఏమన్నాడు? ఏమి ఉన్న లేకున్నా ఎవరు నాకు లేకున్నా యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, ఆనందింతును, ఆరాధింతును, ఆనందింతును, ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును. అవును, నా జీవితంలో ఏమున్నా లేకున్నా నేను ఆయనను ఘనపరచాలనుకుంటున్నాను, ఆయనలో ఆనందించాలనుకుంటున్నాను, ఆయన ఉద్దేశాన్ని బట్టి ఆయనను హెచ్చించాలనుకుంటున్నాను అనే వారిని దేవదూతలు చూసి నువ్వు మాట్లాడే ప్రతి మాటను పరలోకానికి తీసుకెళ్ళాలి అనే బలంతో ఎదురు చూస్తున్నానట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీ అసైన్మెంట్ ఏంటి? భూమి మీద దేవుని స్తుతించాలి. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము మరి నీ రాజ్యము వచ్చును కాక అని మనం ప్రార్థన చేస్తున్నామా? మన జీవితంలో రావాలి, మన ఆలోచనలో రావాలి, మన ఉద్దేశంలో రావాలి. పరలోకమందున ఆ తండ్రి ఎట్లున్నాడు? నిత్యము స్తుతులు అందుకుంటూ కొనియాడబడుతూ ఆయన సర్వాభావుడని దేవదూతుల చేత కొనియాడబడుతున్న ఆయన నీ జీవితంలో కించపరచబడుతున్నాడేమో ఆలోచించండి. ఏం చేస్తున్నావు దేవా, నువ్వు ఏం చేస్తున్నావో అర్థం కాదంటే నువ్వు ఎంత తక్కువ చేసి మాట్లాడుతున్నావు దేవుణ్ణి. తండ్రి యొక్క మనస్సు నీకు అర్థం అవడం లేదు. అందుకే మత్తయి సువార్త నుండి యోహాను సువార్త వరకు మనం రెగ్యులర్గా చదువుతూ ఉంటాం ఈ యొక్క శిలువ దహనాలను. సో న్యూ టెస్ట్మెంట్ అంతా ఆయన యొక్క అసైన్మెంట్లో ఎంత నమ్మకంగా ఉన్నాడు. ఆయనకి ఇచ్చిన పని అసైన్మెంట్ అంట, దాన్ని ఎలా ఆపరేట్ చేస్తున్నాడు? అసైన్మెంట్ అనేది మనకు అనుగ్రహించబడిన తెలుసుకున్న తర్వాత దాన్ని ఆపరేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను మీకు ఒక ఫోన్ కొనిస్తాను, కొనిచ్చిన తర్వాత ఆ ఫోన్ వల్ల నువ్వు మురిసిపోయి ఊకిట్ట చూసుకొని ఇట్లా పెట్టుకుంటే నీకేమైనా తెలివి ఉన్నట్ట? ఎవరైనా ఫోన్ చేస్తే కూడా ఇట్లా చూసి అని అంటే నీకు తెలివి ఉన్నట్ట? దాన్ని యూ హ్యావ్ టు నో హౌ టు ఆపరేట్ దిస్. నువ్వు దీన్ని ఆపరేట్ చేయడం నీకు తెలియకపోతే నువ్వు ఏమని అర్థము? అయ్యో నా కుమార ఎంత వెర్రివాడవయ్యా, ఎంత కుమార్తె జ్ఞానవంతురాలు అనుకున్నాను కానీ ఎంత జ్ఞానహీనురాలమ్మా అని బాధపడతాడు. కాబట్టి ఆల్రెడీ సిలువ మరణంలో జయోత్సాహముతో కూడిన కేక వేసిన యేసయ్య, సమస్తమును సమాప్తమైన ఆయన యేసయ్య, ఆయనకు మించిన ఆశీర్వాదాలు ఏవి లేవు, నన్ను కలిగి ఉంటే మీకు సమస్తము అనుగ్రహించబడతాయన్న ఆ యేసయ్య నామంలో నువ్వు అన్నీ ఆత్మలో చూసి నోటితో అందుకోవాలి తప్పనిచ్చి నువ్వు ఇంకేమీ చేయలేవు. ప్రైజ్ ది లార్డ్,
సో ఆత్మలో చూడాలి అంటే మనం మోషే ఒకసారిగా అక్కడ ఏంటి పొదంతా మండుతుంది అని చూసినాడు. ఎట్లా చూసినాడు ఆయన? ఆత్మలో చూసినాడా, శారీరకంగా చూసినాడా? శారీరకంగానే కనబడిచ్చింది. ఎందుకంటే ఆయనకు తెలుసు ఇజ్రాయేలీల దేవుడు వారిని రక్షిస్తాడని. ఆయనకు తెలుసు ఫరో యొక్క జ్ఞానం ఉంది అని. ఫరో దగ్గరికి వెళ్తే అతను చనిపోతాడని. అందుకే పారిపోయి గొర్రెలు కాసుకుంటున్న ఆయనకి అచానక్ ఒక దర్శనం వచ్చింది. అంటే ఆయన సీజన్ వచ్చింది. ప్రైజ్ ద లార్డ్. అంటే ఇజ్రాయేలీలు జ్ఞాపకం వచ్చినారు దేవునికి. ప్రైజ్ ద లార్డ్. ఇజ్రాయేలీల నిమిత్తం ఇప్పుడు ఎవరికి ఎన్కౌంటర్ జరగాలి? ఎవరికి? మోషే గర్భంలో చాలా సంతానం ఉందండి. శరీర సంతానం కాదు నేను చెప్తున్నది. శరీరానికి 2 పిల్లలు ఇచ్చినాడు. కానీ మోషే గర్భంలో ఇజ్రాయేలీల భారం మొత్తం ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఆ భారాన్ని ఆయన ఎన్కౌంటర్ రూపంలో చూస్తున్నాడు. ఆ భారాన్ని ఈయన మొయ్యాలి. ఆ సమయం వచ్చింది, కనడానికి కావాల్సిన నొప్పులను పడాలి. అవునా? అయితే దానికి ముందర, అంటే నీకు పిల్లలు కావాల్సిన ముందర దేవుడు ఒక ఎన్కౌంటర్ ఇస్తాడు నీకు. ఆమేన్. ఉద్యోగం రావాల్సిన ముందర నీకు ఒక ఎన్కౌంటర్ ఇస్తాడు. ఆ సమయం వచ్చినప్పుడు మోషే అక్కడ ఏందో పొద మండుతుంది. చిన్న ఆనవాళ్ళు వచ్చింది, ఆయనకు కూడా మేఘం అంతా చేయొచ్చింది అనమాట. సో వచ్చేసరికి నాకేం లే ఏంటిదో పో అని అనుకున్నాడా? మిట్ట మధ్యాహ్నం పట్టపగులు ఈయన అక్కడ కాలిపోతుంది అని ఆయన ముందరికి పోతున్నాడు. ఎక్కలేనంత ఎత్తైన కొండ మీద కనబడిచినా కూడా ఆయన ఎక్కుతూ వెళ్ళి ఆ కొండని చూస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఆ చూసిన వెంటనే, అక్కడికి వెళ్ళిన వెంటనే నేను అని చెప్తున్నాడు. మీ పితరుల దేవుడనైనా నేను నిన్ను ఎన్నిక చేసుకున్నాను అంటే, ప్రభా నా వల్ల కాదు అంటే కూడా ఆయనను దేవుడు మందలించి, ఇదిగో నా యొక్క సూచనలు నీకు ఇస్తున్నాను, నా శక్తిని నీకు అనుగ్రహిస్తున్నాను, నువ్వు ఫరోకి దేవుడుగా ఉంటావు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు నా ప్రాణమా నువ్వు అనేక జనములకు తండ్రివి అని చెప్పండి. నా ప్రాణమా నువ్వు అనేక జనములకు తల్లివి అని చెప్పుకోండి. హల్లెలూయా. ఎస్, నీ గర్భంలో నువ్వు చాలామందిని కలిగి ఉన్నావు, కానీ నీకు తెలియడం లేదు. నువ్వు దాని దగ్గరికి వెళ్ళడం లేదు. అంటే ఇప్పుడు సీజన్ వచ్చింది కాబట్టి ఆ సీజన్ దగ్గరికి, అంటే దేవుడికి దగ్గరగా వెళ్తున్నప్పుడు దేవుడు ఆటోమేటిక్గా నిన్ను దర్శిస్తాడు. అయితే ఓ సంవత్సరం ప్రార్థన చేసి, ఒక సంవత్సరం ప్రార్థన చేసి, ఓ దినం ప్రార్థన చేసి, ఓ దినం ప్రార్థన చేయకుండా ఉంటే కాదు, రెగ్యులర్గా చేయాలి. మానక మొరపెట్టమన్నాడు కదండి. కాబట్టి నీ అసైన్మెంట్ని నువ్వు తప్పిపోవద్దని పక్క వాళ్ళకి చెప్దామా? అస్సలు తప్పిపోవద్దు, విసుక్కోవద్దు అని చెప్పండి. అసలు గునుగొద్దు దయచేసి అని చెప్పండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నిజంగా నా లైఫ్లో చాలా చేశాడండి దేవుడు. అందుకే నేను ఇక్కడ నిలబడుతున్నాను. ప్రైజ్ ద లార్డ్. అంటే దేవుడు చేయకుంటే నిలబడవాకంటే చేయనివి కూడా ఉన్నాయి. చేయని వాటిని చూస్తున్నప్పుడు నాకు దుఃఖం వెంట దుఃఖం రావాలి, నిందలు వెంట నిందలు ప్రభుకేయాలి. కానీ ఇది ఎందుకు జరగలేదు, మిగిలినవి ఎందుకు జరుగుతున్నాయని తండ్రి మనసు తెలుసుకుంటున్నప్పుడు కృతజ్ఞతతో కూడిన ఆరాధన వస్తుంది. ఆయన మర్మాలు వాక్యం ద్వారానే మనకు తెలియపరుస్తున్నాయి. ఏవేవో చదవడం వలన, ఏవేవో ధ్యానించడం వలన ఆశీర్వాదం రాదు. కానీ ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయన మనస్సును తెలుసుకుంటే చాలు, మన జీవితాలు ఆశీర్వదించబడతాయి. ప్రైజ్ ద లార్డ్. ఈ వాక్యాన్ని అనుక్షణం నీలో నింపుకుంటే నువ్వు క్రీస్తులాగా కనబడిస్తావుట. ఇక రొట్టె ద్రాక్షరసాన్ని అనుభవించిన నీ ప్రాణము కూడా క్రీస్తు పోలికలోకే మారిపోతుందంట. ప్రైజ్ ద లార్డ్. ఇక నువ్వు మాట్లాడే మాటలు అంతరంగంలో నుండి వస్తున్నాయి కదండి, ఆ మాటలను బట్టి కూడా హృదయంలో కల్మషం లేకుండా ఆత్మ ప్యూరిఫికేషన్ జరుగుతుందంట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అప్పుడు 2 అంతల అభిషేకాన్ని నువ్వు కలిగి లోకంలో యేసు ప్రభు ఏమైతే చేస్తున్నాడో వాటికంటే మరి గొప్ప కార్యాలు మనం కూడా చేస్తామన్న వాగ్దానాన్ని మనం నెరవేర్పులోనికి చూడగలుగుతాం. ఆమేన్, హల్లెలూయా. సో అలాంటి నడిపింపు దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా.
వెలిగించబడినవాడు, రుచికరంగా మాట్లాడేవాడు. దానియేలు 1:3 ప్రకారము, దానియేలు అంటే జ్ఞానవంతుడు ఈ లోకంలో లేడు, ఆయననే నేను అధికారిగా ఉంచుతానని రాజు నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రభువు నీ జీవితంలో నేను నిలపాలనుకుంటున్నాడు. మరి సమయం వచ్చినప్పుడు మోషేని ఎలా నిలిపినాడో, సమయం వచ్చినప్పుడు దావీదుని ఎలా ఎన్నిక చేసుకున్నాడో, అలాగే సమయం అయ్యా నీ సమయం ఇప్పుడు నిన్ను నిలబెట్టడానికి అనేది నమ్మండి. మరి సామెతలు 22:29లో వాడు సామాన్యుల ఎదుట కాదు, రాజుల ఎదుట నిలబడగలిగిన జ్ఞానవంతుడు అని నిలబెడతాడట. హల్లెలూయా. మనకు మంచి ఉద్యోగం వస్తే ఎక్కువ శాలరీ వస్తుంది. నన్ను ఒక బ్రదర్ అడతాడు, అక్క నా టాలెంట్కి మంచి ఉద్యోగం కావాలకంటే వాక్యం చదివితే నువ్వు ఉన్నతమైన శిఖరాలను ఎక్కుతావు. హల్లెలూయా. అలాంటి సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి, అలాంటి సబ్జెక్ట్ ఉన్న ఆమె మా కాలేజీలో ఉంటే చాలు అనేంతగా ఉంటుంది. ఇప్పుడు వాక్యం లేదు, లోకానుసారమైన టాలెంట్ ఉంది కాబట్టి సగం జీతం వచ్చి సగం జీతం రాక, సగం ఘనత వచ్చి సగం ఘనత రాక ఉంది. కాబట్టి ఏం రావాలా? మీ జీవితాలలో కార్యాలు జరగాలంటే వాక్యం వస్తే కార్యం జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో వాక్యాన్ని అన్వయించుకోవడం తెలియాలి. సామెతలు 23:7 చూడండి. ఇంగ్లీష్లో చదువు. For as he thinketh in his heart, so is he. Eat and drink, said he to thee, but his heart is not with thee. For as he thinketh in his heart, so is he. అతను హృదయంలో ఏం ఆలోచిస్తున్నాడో అతను నిజమైన అతను. అంటే కొంతమంది తిను చెయ్యని అంటారు, కానీ వాళ్ళ హృదయాల లెక్కలు చూసుకునేటోళ్ళు ఉంటారు. వాళ్ళ హృదయాన్ని నువ్వు చూడగలగాలి అని అంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. సో నీ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడని నమ్మండి. నీ హృదయంలో దేవుని లెక్క చూడొద్దు, దేవుడు తక్కువగా చేయబడొద్దు. నీ మనస్సుతో, నీ హృదయముతో, నీ ఆలోచనతో, స్పిరిట్, సోల్, బాడీ ఒకటే రీతిగా మాట్లాడగలగాలి. నీ ఆత్మ వశములో నువ్వు ఉండగలగాలి. అప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఆమేన్. అందరం లేచి నిలబడదాం. అయ్యా నేను తక్కువగా చేసి నింటే, తక్కువగా చూసి నేను నిన్ను మాట్లాడింటే నన్ను క్షమించు నాయకుడా, యజమానుడా, నన్ను నడిపించే రాజు నువ్వు అంటూ అడుగుదామండి. ఎందుకంటే మన మీద క్రీస్తు రక్త ప్రోక్షణ వచ్చినప్పుడు మనం దీవించబడే వారంగా ఉంటాం. హల్లెలూయా. హల్లెలూయా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరు నారయ్యా, ఈ లోకంలో నీవు కాక వేరే ఆశే లేదయ్యా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరు నారయ్యా, ఈ లోకంలో నీవు కాక వేరే ఆశే లేదయ్యా. నీవేనయ్యా నా వాంఛ, నిన్నేనయ్యా హత్తుకుందును. నీవేనయ్యా నా వాంఛ, నిన్నేనయ్యా హత్తుకుందును. ఆకాశమందు నీవు తప్ప నాకెవరు నారయ్యా, ఈ లోకంలో నీవు కాక వేరే ఆశే లేదయ్యా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరు నారయ్యా, ఈ లోకంలో నీవు కాక వేరే ఆశే లేదయ్యా. ఈ లోకంలో నీవు తప్ప వేరే ఆశే లేదయ్యా. నీవు తప్ప నాకు వేరే ఆశ లేదు. నిన్ను నేను హత్తుకోవడానికి ఇష్టపడుతున్నాను ప్రభా, నువ్వు నన్ను ఎత్తి పట్టుకోవడానికి ఆశపడుతున్నావు అని నేను ఎరిగి ఉన్నాను. ఈరోజు నుండి ఒక తీర్మానం తీసుకుందాం. ఈరోజు నుండి ఒక తీర్మానం తీసుకుందామండి. నీ నోరు బాగా తెరుము, దాన్ని నింపుతానన్న దేవుని దగ్గర నేను మాట్లాడకుండా ఉండలేనని చెప్దాం. ఆమేన్. హల్లెలూయా. ఎలా మాట్లాడాలి?
ఆలోచన ద్వారా ఒకటే మాట మాట్లాడాలి, వాక్యానుసారంగా ఒకటే మాట మాట్లాడాలి, హృదయాంతరంగంలోనూ ఒకటే మాట మాట్లాడాలి. కనుక అటు జ్ఞానం ప్రభు మనకు అనుగ్రహించునుగాక. అటు కృపతో ప్రభు మిమ్మల్ని మీ పరిస్థితులు నింపునుగాక. అయ్యా నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రంలో తండ్రి నీకు వందనాలు, ప్రభా నీకు వందనాలు. అందరము నాడుం బిగించిన వారుగా సత్యమును దట్టి కట్టుకున్న మీరు, వాక్యము చేత నింపబడిన మీరు, ఇదిగో అపవాదికి చెప్దాం, అపవాదైన సాతానా, క్యారీ యువర్ లోడ్ అండ్ గెట్ అవుట్ ఇన్ మై లైఫ్, క్యారీ యువర్ లోడ్ అండ్ గెట్ అవుట్ ఇన్ మై లైఫ్, గెట్ అవుట్, గెట్ అవుట్, గెట్ అవుట్, గెట్ అవుట్, గెట్ అవుట్, గెట్ అవుట్ ఇన్ మై లైఫ్ అని చెప్దాం. సాతానా, నా ఆలోచన, నా హృదయంలో నువ్వు ఉంచిన ఆలోచనను తీసుకొని ఇప్పుడే బయటికి వెళ్ళిపోదుగాక అని చెప్పండి. నువ్వు వెళ్ళిపో యేసు నామములో. సాతానా వెళ్ళిపో, సాతానా నా ఆలోచన నుండి వెళ్ళిపో, నా జీవితంలో నుండి వెళ్ళిపో, నా పరిస్థితులలో నుండి నువ్వు వెళ్ళిపో అని చెప్దాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఇదిగో నేను ఇన్ని రోజులు జ్ఞానం లేకుండా, నేను ఏది మాట్లాడకుండా నా నోటిని కట్టివేస్తున్నా, నా ఆలోచనని కట్టివేస్తున్నా. రైట్ నౌ గెట్ అవుట్ ఇన్ మై లైఫ్ అని చెప్పండి. రైట్ నౌ గెట్ అవుట్, గెట్ అవుట్, గెట్ అవుట్, గెట్ అవుట్ ఇన్ మై లైఫ్ అని చెప్దాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. నీకు వందనా, ఏవా నీకు వందనాలు, 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 స్తుతులు, స్తోత్రం. నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము, నీదు కృపలో నాకేదియు కాదిల సమానము. అందరం చెప్దాం. నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము, నీదు కృపలో నాకేదియు కాదిల సమానము. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. అందరం చెప్పు. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉండే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. చెప్పండి కొలుతో ప్రభుని హృదయపూర్వకంగా ఆరాధించుటను బట్టి, ప్రభు మీ సన్నిధిని దిగో అనుభవించాలని చెప్పే విధానాన్ని బట్టి ప్రభు సన్నిధిని మీరు క్యారీ చేయగలరు. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. మళ్ళీ నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. బ్రతుకునావా సడలినా కడలి బాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అనగాలిన. బ్రతుకునావా సడలినా కడలి బాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అనగాలిన. నీ మాట చాలయ్యా, అందరం. నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఇక ఉద్యమముతో నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఎస్, ఆయన మన వెంట ఉన్నాడు. నువ్వే ఆయన వెంట ఉండాలి అని తీర్మానం తీసుకుంటున్నావు. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా అన్న నీ
జీవితంలో ఆయన మాట ఇదిగో సేవకురాలుగా నా నోట నుండి మీకు అందింది. ఇదిగో ఆయన చూపు ఇదిగో నువ్వు ఆరాధిస్తుండగా ఆయన యొక్క సన్నిధి కాంతి నీ మీద కుమ్మరించబడుతుంది. ఆయన స్పర్శను అడుగుదామా? దేవా నన్ను తాకయ్యా, నన్ను నింపయ్యా, నన్ను ఉద్ధరించయ్యా అంటూ చిట్ట చివరిగా అయ్యా నా హృదయంలోనికి నా తలంపులలోనికి నువ్వు రావాలని ఆశపడుతున్నానంటూ దేవా నువ్వు నాకు తోడుగా ఉండి నడిపింపు అనుగ్రహించమంటూ ఆస్వాదించడానికి నువ్వు తప్ప ఇంకెవ్వరు లేరు. నన్ను ప్రేమించడానికి నువ్వు తప్ప దేవుడు ఇంకెవ్వరు లేరు ప్రభు. నా తండ్రిగా, నా స్నేహితుడిగా, నా ప్రియుడి, నా రక్షకుడిగా, నా ప్రాణాధారమైనావు. నీకు స్తోత్రం తండ్రి, నీకు స్తోత్రం తండ్రి, నీకు స్తోత్రం. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీ ఉంటే నాకు చాలు. అందరం చెప్దాం. తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీ ఉంటే నాకు చాలు. నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్నారాధించెదను. నా జీవమా, నా శైలమా, నిన్నారాధించెదను. నా ప్రియుడా, నా సర్వమా, నిన్నారాధించెదను. నా జీవమా, నా శైలమా, నిన్నారాధించెదను. తండ్రి దేవా, నా ఆనందమా, నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా, నా ఆనందమా, నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీ ఉంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీ ఉంటే నాకు చాలు. అయ్యా ఈ ప్రజలని నేను ఆశీర్వదిస్తున్నాను నాయన. వీరి పరిస్థితులను నేను దీవిస్తున్నా ప్రభా. యాజకుడు దీవించిన ఎడల వారికి దీవెన అన్న రీతిని బట్టి పరిస్థితులన్నింటిలో దీవెనను కృమ్మరించుదురుగాక. అయ్యా వీరి పరిస్థితులన్నింటిలో ఎదుగు నీవు రాజువని, రాజు బిడ్డలుగా ఆశీర్వదించబడుట వీరు తండ్రి కృప పొందిన వారుగా ఉండి ఆశీర్వాదాన్ని ఆస్వాదించగలిగే నడిపింపు పొందుదురుగాక. ఆమెన్, ఆమెన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో అయ్యా ఆశించిన దాన్ని నెల పొందుటకు సాయం చేస్తూ దీవించి దేవుడుగా మహిమనందమని మహామహిమోన్నతుడైన మీ చిత్తానికి అప్పగించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్. ప్రభువులలో చేద్దాము పాట పాడుతూ. నీ రక్తమే, నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా భారము, నీ రక్తదా